హాయ్ హలో ఫ్రెండ్స్. కోలీవుడ్లో డిసెంబర్ 8న కేవలం తమిళంలో మాత్రమే బిగ్ స్క్రీన్లలో రిలీజ్ అయ్యి హిట్ అందుకున్న కామెడీ హారర్ థ్రిల్లర్ కంజూరి కన్నప్పన్. ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో మెయిన్ లీడ్లో చేసిన సతీష్, రెజినా, నాజర్, శరణ్య, రెడెన్ కింగ్స్లే తెలుగు సినిమాలలో అక్కడక్కడ కనిపించిన వారే ఇందులో ఉంటారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, గేమ్ డిజైనర్గా కెరీర్ ప్రారంభించాలని అనుకుంటున్న సతీష్కి తన ఇంట్లో ఉన్న బావిలో ఒక వింత వస్తువు కనపడుతుంది. దాన్ని తీసి దానికి ఉన్న ఈకను పీకడం ద్వారా రాత్రి పడుకునేటప్పుడు కలలో పాడుబడ్డ బంగ్లా, దానిలో దెయ్యాలు కలలోకి వస్తాయి. ఆ తర్వాత హీరో తల్లిదండ్రులు, మామ, డాక్టర్ అందరూ ఒక్కొక్క ఈకను పీకడం ద్వారా అందరూ కలలో పాడుబడ్డ బంగ్లాలోకి చేరుకుంటారు. మరి ఆ వింత వస్తువు ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ కలలో హీరో ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే ప్లాట్పై ఈ సినిమా రన్ అవుతుంది. ఇక ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ చిన్నగా కట్ చేసి డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళడం కంఫర్ట్గా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్లో కూడా జోకులుంటాయి. కలలో కన్ఫ్యూజ్, దయ్యాలు చూసి అరవడం వంటి సీన్లలో సతీష్ ఇరదిస్తాడు. రెజీనా కొంతసేపు కనపడినప్పటికీ ఆమె పాత్ర సినిమాపై పెద్దగా ప్రభావం చూపదు. హీరో తల్లి శరణ్య యూట్యూబర్గా, అనంతరాజ్, రెడెన్ కింగ్స్లే, గణేష్, నమో నారాయణ, ఆదిత్య అందరూ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేస్తారు. అలాగే భూత వైద్యుని పాత్రలో నాజర్ సీరియస్ సీన్లలో కూడా ఆయన స్క్రిప్ట్ నవ్వును తెప్పించే విధంగా ఉండడం నాకైతే నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్లర్ సీన్లకు సరిపడే విధంగా ఉంటుంది. అలాగే కామెడీ సీన్ల కోసం ఒక ప్రత్యేకమైన మ్యూజిక్ ట్రాక్ కూడా ఉంటుంది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే, చీకట్లో కూడా చాలా స్పష్టంగా సీన్లు అర్థమయ్యే విధంగా తీశారు. కాకపోతే ఇంకాస్త గ్రాఫిక్స్పై, మేకప్పై దృష్టి పెట్టి ఉంటే బాగుండేదనిపించింది. ఇంకా చెప్పాలంటే, కంజూరి కన్నప్ప సినిమా రన్ టైం వచ్చేసి 2 గంటల 25 నిమిషాలు ఉంటుంది. ఇదొక కామెడీ హర్రర్ థ్రిల్లర్. ఇందులో ఎలాంటి రొమాన్స్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ కానీ ఉండవు. ఫ్యామిలీతో కలిసి హాయిగా చూడవచ్చు. మీరు గనక కామెడీ హర్రర్ థ్రిల్లర్ను ఇష్టపడేవారైతే మీకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. నేను ఈ సినిమాకి నా తరపున ఇచ్చే రేటింగ్ 2/5. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కంజూరి కన్నప్ప మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.